వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి. ఏం చేస్తాం? చపాతి రాత్రి మిగిలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, రాత్రి అయితే మిగిలిపోయిన చపాతీతో అయితే హెల్దీ రెసిపీ అయితే చేసుకున్నానండి. ఇలా మిగిలిపోయినాయి కదా, రొట్టెలు వేస్ట్ చేయకుండా ఏదో ఒక రెసిపీ అయితే చేసుకొని తినండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా మిగిలిపోయిన రొట్టెలు మిగిలిపోయిన చపాతీలతో అయితే హెల్దీగా లడ్డు అయితే చేస్తానండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే ఈ రొట్టెలు అయితే ఈ చపాతీలు అయితే ఎండిపోయిన చపాతీలు మిగిలిపోయిన చపాతీలతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లడ్డు వచ్చేసి వేడి కాకుండా ఇలా అయితే ఇప్పుడు మురకలు చేసేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటున్నానండి. మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నామండి. చూడండి, మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి. ఇలా కొద్దిగా పలుకులుగానే ఉండాలన్నమాట మనకు. చూడండి, ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇందులోకి అయితే కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. కప్పు బెల్లానికి అరకప్పు నీళ్ళు అయితే తీసుకోవాలి. మనకు ఏం పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలన్నమాట. చూడండి, మనం వాటర్ వేసుకున్నట్టయితే బెల్లం ఇందులోకి బాగా కరిగిపోవాలన్నమాట. ఒక 2 పొంగులు వచ్చే వరకు అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోవాలని. 2 పొంగులు వచ్చిన తర్వాత అయితే ఇంకా మిక్సీకి వేసుకున్న దాన్ని వేసుకుందామండి ఇందులోకి. చూడండి, పొంగు అయితే వచ్చింది. ఒక పొంగు అయితే ఇంకొక పొంగు వచ్చిన తర్వాత అయితే ఇంకా మనం మిక్సీ పట్టుకుని అయితే వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఇంకా 2 పొంగు కూడా వచ్చింది. ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసుకొని మనం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి ఇందులోకి. అలాగే కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇంకా మనం మిక్సీ పట్టుకోయింది అయితే వేసుకుంటున్నానండి పౌడరు. చూడండి, ఇలా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చూడండి, మనం పాకంలోకి అయితే వేసుకున్నాం కదండి. మిక్సీకి పట్టుకోయింది చపాతీ పౌడర్ అయితే బాగా ఈ పాకంలో కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. మనకు దగ్గర పడుతుంది. అప్పుడైతే మనకు ఉండలు చుట్టుకోవడానికి అయితే వస్తుందన్నమాట. చూడండి, కొంచెం మనకి ఆల్రెడీ దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడినాక కొద్దిగా మనం ఎండు కొబ్బరి తురుము అయితే వేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి లేకున్న వాళ్ళైతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకు అప్పుడే ప్యాన్కి సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఉండగానే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. ఉండలు కట్టడానికి వస్తుంది మనకు. చూడండి, మనకు ప్యాన్కి అయితే సపరేట్ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. చల్లారిన తర్వాత అయితే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఉండలు అయితే చుట్టుకుందామండి. ఇంకా ఇది చల్లారిద్దామండి. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇలా కొద్దిగా నెయ్యి రాసుకుంటూ చేతికి ఇలా లడ్డూలు అయితే చేసుకోవాలి. బాగా వేడి మీద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు బాగా వస్తాయండి.
ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి.